గర్భం దాల్చాలంటే ఏ రోజులో ఇంటర్కోర్స్ చేయాలి? ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో ప్రెగ్నెన్సీకి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారండి, చాలామంది ఏంటి అంటే ట్రాకింగ్ చేస్తారు. అంటే ఎగ్ ఎప్పుడు విడుదలవుతుంది, సో దాన్ని బట్టి, లేదా కొన్ని ఫిక్స్డ్ డేస్, ఒక డాక్టర్ గారు నేను వీడియోస్ చూశానండి, సో ఇలా చెప్పారు అందుకని అలానే చేస్తున్నామండి అని అంటారనమాట. సో నేనేం చెప్తానంటే పేషెంట్కి, పిల్లల్ని కనటానికంటూ ఇంటర్కోర్స్ని ప్లాన్ చేయొద్దండి అంటాను. ఎందుకు అంటానంటే చాలా మేల్స్ ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని కనే ప్రక్రియలో సో ఆ స్ట్రెస్ వస్తుంది. సో పలానా డేట్లో ఎగ్ వస్తుంది అని తెలిసినప్పుడు పలానా టైంలో ఖచ్చితంగా కలవాలి అనే స్ట్రెస్ వచ్చేస్తుంది. వచ్చి ఆ టైంకి పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. అంటే చేయలేకపోవటం, స్పర్మ్ని రిలీజ్ చేయలేకపోవటం. ప్లస్ అది ఒక ప్రక్రియ కాదు, దట్ ఈస్ ఎ నేచురల్ ప్రాసెస్ అనమాట. దేవుడు పెట్టిన సృష్టి ప్రాసెస్లో అది ఒక భాగం పిల్లలు అన్నది. సో ఎప్పుడైనా సరే డేట్స్ టైమింగ్స్ పెట్టుకోవద్దండి. వన్స్ ఇన్ 2 days కలవండి. ఎందుకంటే మీ స్పర్మ్ బాగుంది అనుకోండి, స్పర్మ్ లేడీస్ యుట్రస్ లోపల, కడుపు లోపల 3 days ఉంటుంది మంచి స్పర్మ్ అయితే. సో వన్స్ ఇన్ 2 days మీరు కలుస్తున్నప్పుడు డెఫినెట్గా తనకి ఏ టైంలో ఎగ్ రిలీజ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. రెండోది ఏంటంటే ఆడవాళ్ళకి అన్నట్లు అందరికీ అనుకున్నట్లు 12th day, 13th day, 14th day ఏం రిలీజ్, కొద్దిమందికి అర్లీ ఉంటాయి, కొద్దిమందికి లేట్ ఉంటాయి. సో దానివల్ల మీకు ఏ టైంలో రిలీజ్ అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ది అడ్వాంటేజెస్ అన్నీ ఎక్కువ ఉండటం వల్ల టైమింగ్ అన్నది పెట్టుకోవద్దండి. థ్యాంక్ యూ.